మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈ రోజు వెజిటబుల్స్ అంటే కూరగాయలతో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మన ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలతో కూడా రైస్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేద్దాం. దీనిలో జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు వేసి బాగా కలుపుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత దీనిలో పుదీనా, కొత్తిమీర, తోటకూర కూడా వేసి బాగా కలుపుదాం. కట్ చేసిన ఉల్లి, పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి కలిపి 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెడదాం. ఉల్లి తొందరగా నూనెలో మగ్గుతాయి కాబట్టి ఉప్పు వేసి మూత పెడదాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉల్లిపాయ నూనెలో మగ్గింది కాబట్టి దీనిలో కట్ చేసిన బీరకాయలు, కట్ చేసిన టమాటాలు కూడా వేసి మరొకసారి కలిపి మళ్ళీ మూత పెడతాం. ఇప్పుడు బీరకాయ, టమాటా కూడా నూనెలో మగ్గుతాయి. ఇప్పుడు 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి చూద్దాం. టమాటా, బీరకాయ కూడా నూనెలో మెత్తబడ్డాయి కాబట్టి దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించిన క్యారెట్, దొండకాయ, ఆలు ఈ 3 కూరగాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకుందాం. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుదాం. మొత్తం కూరగాయలన్నీ కలవాలి. మొత్తం కలిసిన తర్వాత మనం మూత పెట్టి మరొక నిమిషం ఉడికించుకుందాం. అన్నీ కలిసాయి కాబట్టి కూరగాయలన్నీ ఉప్పు, మిరియాల పొడి, పసుపుతో కలిసాయి కాబట్టి ఇప్పుడు దీనిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న 2 కప్పుల రైస్ కూడా వేసి బాగా కలుపుకుందాం. ఇది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన ఈ వెజిటబుల్ రైస్ని ఓ బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ రైస్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.